నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఫిబ్రవరి 24, 2025 రోజున కరీంనగర్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సంకల్ప సభ మొదటి భాగం యొక్క తర్వాయి భాగము. మీరు చూస్తున్నది రెండో భాగము వీడియో. దయచేసి కొత్తగా చూస్తున్న వారు, ఇదివరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సహకరించండి. మా కాంగ్రెస్ ఓటు వేయవలసిన అవసరం లేదు అని నేను వేదిక మీద నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మిత్రులారా, 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు బీఎస్సీ పెట్టకుండా, చెట్లు నిర్వహించకుండా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలల్ని, సింగిల్ టీచర్ పాఠశాలల్ని, దాదాపుగా 5 నుంచి 6 వేల పాఠశాలల్ని మూసేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే టెట్ పరీక్షలు, డిఎస్సీ పరీక్షలు నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకాలను ఎల్పీ స్టేడియంలో హైదరాబాద్ నడిగడ్డ మీద నియామక పత్రాలు ఇచ్చిన మాట నిజమైతే మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఒకవేళ 11,000 మంది టీచర్లకు మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదని మా టీచర్లకు నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపు 5 లక్షల మంది పెన్షన్ ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆనాడు 20 తారీఖు వరకు ఎన్నడూ మీకు జీతం వస్తుందో, ఎప్పుడు మీ ఖాతాలో పైసలు పట్టో మీకు తెలియని పరిస్థితి. పాల పైసలు, ఇంటికి రాయే పిల్లల చదువుల పైసలు కట్టుకోవడానికి అప్పులు తెచ్చే పట్టింటోళ్ళ ముందల అవమానకరమైన పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండే. నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులు నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నం తినేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాల్లో మీ జీతాలు పడితే మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఒకవేళ మీ ఖాతాలలో మేము జీతాలు వేయకపోతే మీరు మాకు ఓటు వేయవలసిన అవసరం లేదు. మీరెవరికో చెప్పాల్సిన పని లేదు. మీరెవరికి జవాబుదారులకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆత్మను మీరే ప్రశ్నించుకోండి, మీరు ఆలోచన చేయండి అని నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఈ 4 జిల్లాలో ఉన్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నెల మీ శ్రమ, మీ కష్టం మొదటి తారీఖు నాడు మీకు జీత భత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 20 తారీఖు వరకు విడతల వారిగా మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని అడుక్కునే వాళ్ళుగా తయారు చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ మీ ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జీత భత్యాలు మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చే పెన్షన్లు 10 తారీఖు లోపల ప్రతి నెల క్రమము తప్పకుండా మీ ఖాతాలలో మేము వేస్తున్నాం కదా. మీరు ఆలోచన చేసి విజ్ఞతతోని ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మీరు ఓటు వేయండి అని చెప్పి నేను ఈరోజు వాళ్ళని అడుగుతున్నా. తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసి ఐటీఐ అప్గ్రేడ్ చేసి ఏటీసీలో మార్చాం. మేము మార్చింది నిజమైతే మీరు మాకు ఓటు వేయండి, మేము చెప్పింది అబద్ధమైతే మీరు మాకు ఓటు వేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మిత్రులారా, ఈ దేశ జనాభా 140 కోట్లు. మన జరిగిన ఒలింపిక్స్ లో మీరు చూసారు, 140 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారతదేశం ఒలింపిక్స్ లో 1 గోల్డ్ మెడల్ కూడా తీసుకురాలి. 10 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 32 మెడల్స్ తీసుకొచ్చుకున్నారు. నేను శ్రీధర్ బాబు గారు సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్తే ఒక యూనివర్సిటీ ఆ క్యాంపస్ వచ్చి 30 ఎకరాలు ఉంది. మీ శాతవాహన యూనివర్సిటీ వచ్చేసి 300 ఎకరాలు ఉంది. 30 ఎకరాలలో ఉన్న సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది. ఆశ్చర్యం. చిన్న దేశం 10 కోట్ల జనాభా ఉంది, 32 మెడల్స్ తెచ్చి ఒకే ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ ఆదేశం చేస్తే 140 కోట్ల జనాభా 1 మెడల్ కూడా తీసుకురాలి. అందుకే ఆలోచన చేసి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, సాగు పట్టాలి, ఈ దేశ గౌరవ ప్రతిష్ట పెంచాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పెట్టి ఈ దేశంలో ఉండే క్రీడాకారులను మారుమూల ప్రాంతాలలో ఉండే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాబోయే 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్ సాధించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది. ఇదే కాదు, ఇవాళ ఇంజనీరింగ్ చదువుకున్నారని చూస్తున్నాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తీసుకొని బయటకు వస్తూ
బయటకు వస్తే వాళ్ళకి పని ఏదైనా చెప్తామంటే ఇండ్ల దగ్గర పనిచేసే మేస్త్రికి ఉన్న అవగాహన కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదు. ఇది చెప్పడానికి బాధగా ఉంది, కొందరికి వినడానికి కష్టంగా ఉండదు. ఇది నిజమా కాదా మీకు అందరికీ తెలుసు. ఇవాళ మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ పట్టా సర్టిఫికెట్ తీసుకొని వస్తున్నారు. ఎంతమందికి నాణ్యమైన సాంకేతిక నైపుణ్యం ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇవాళ లేకపోవడం వల్ల మనం ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాం. ఇంజనీరింగ్ చదువుకొని చిన్న చిన్న పనులు చేయలేకపోతున్నాం. చదువుకు చేసే ఉద్యోగానికి పొందన లేక ఎంతో మానసిక ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ బాధ చూసి తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. అందుకే ఈ రోజు వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి, సాంకేతిక నైపుణ్యం పెంచాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని భారతదేశంలోనే మొట్టమొదటిసారి పోటీ పడే విధంగా ప్రపంచంతో ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈ రోజు చైర్పర్సన్ గా ఆనంద్ మహేంద్ర కార్ల కంపెనీ ఓనర్ ఇవాళ మన యూనివర్సిటీకి చైర్మన్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రెడ్డి ల్యాబ్స్, అరవిందో లాంటి, అపోలో లాంటి హాస్పిటల్కి సంబంధించిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను తీసుకొచ్చి ఈ బోర్డులో పెట్టి శిక్షణ వాళ్ళే ఇవ్వాలి, సిలబస్ వాళ్ళే ఇవ్వాలి, ఉద్యోగాలు వాళ్ళే ఇవ్వాలని 60 ఎకరాల యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని 600 కోట్ల రూపాయల కార్పొరేట్ ఫండ్ జమ చేసి మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పి ఇవాళ తెలంగాణలో ఉండే లక్షలాది నిరుద్యోగ పట్టభద్రులకు శిక్షణ ఇచ్చి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఈ రోజు మనం నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, ఇదొక రెవల్యూషన్, ఇదొక విప్లవం. ఇలా మీరు ఎవరికి ఓటేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అంతెందుకు బాక్సింగ్ లో ఛాంపియన్షిప్ తెచ్చిన నిఖర్ జరీన్ మీ నిజామాబాద్ బిడ్డ, ఆ అమ్మాయికి బాక్సింగ్ లో మెడల్ తెచ్చినందుకు గ్రూప్ 1 జాబ్, DSP జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి చదువు కంటే కూడా ఈ స్పోర్ట్స్ లో క్రీడలలో రాణిస్తే కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఒక మైనారిటీ ఆడబిడ్డకు DSP గవర్నమెంట్ జాబ్ ఇవ్వడమే కాదు, కోట్ల రూపాయలు నజరానా ఇచ్చి ఈ రోజు ప్రోత్సహించిన మాట నిజం కాదా? సిరాజ్ అని క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించడంలో హైదరాబాద్ కు సంబంధించిన యువకుడు వరల్డ్ క్రికెట్ కప్ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అతను చదువుకున్నది ఇంటర్మీడియట్, అతనికి గ్రూప్ 1 జాబ్ అర్హత లేదు. కానీ మన ప్రభుత్వం క్యాబినెట్ లో పెట్టి ఎడ్యుకేషన్ ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్, DSP జాబ్ సిరాజ్ ఇచ్చి ఈ రోజు క్రికెటర్ ని ప్రోత్సహించి క్రీడలను రాణించిన వాళ్ళకు పట్టం నడుతుంది ప్రభుత్వం అని ఈ రోజు సిరాజ్ కు DSP జాబ్ ఇచ్చినాం. ఇది నిజం కాకపోతే కాంగ్రెస్ ఓటు వేయకండి. అదే విధంగా పారా ఒలింపిక్స్ లో దీప్తి అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తే ఆ అమ్మాయికి గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా వరంగల్ లో ఇంటి స్థలం ఇచ్చి 25 లక్షల రూపాయల నగదు ఇచ్చి ఆ అమ్మాయిని ప్రోత్సహించి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినాం. ఇది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడలు కానీ, విద్యలో కానీ, వృత్తి నైపుణ్యంలో కానీ ఈ 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు నిర్లక్ష్యం చేయడం వల్ల తెలంగాణ మొత్తం కుప్పకూలింది. పూర్వ వైభవం తీసుకురావాలని ఇవాళ అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తుంటే, ఈ ప్రయత్నంలో భాగంగా మేము నిరంతరం శ్రమిస్తుంటే మా మీద కుట్రలు చేసి ఇవాళ ఎట్లయినా ఓడించాలని బీఆర్ఎస్ వాళ్ళు బయలుదేరి. సరే, బీఆర్ఎస్ వాళ్ళ కంటే అసూయ, ద్వేషము, అక్కసు, కడుపు మంట ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కుర్చీ మనం ఉంచుకున్నాం. వాళ్ళ కుర్చీలో కేటీఆర్ కూర్చోవలసిన కుర్చీలో శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు, హరీష్ రావు గారు కూర్చోవలసిన కుర్చీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నారు, చంద్రశేఖరరావు కూర్చోవలసిన కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నారు, కవితమ్మ కూర్చోవలసిన కుర్చీలో మా సీతక్క కూర్చున్నారు. వాళ్ళతో ఉన్న కొప్పుల ఈశ్వర్ కూర్చోవలసిన కుర్చీలో మా లక్ష్మణ్ కూర్చున్నారు. వాళ్ళ మన్నటి వరకు వాళ్ళతో అంటగాగిన ఈటల రాజేందర్ కుర్చీలో మా పొన్నం ప్రభాకర్ కూర్చున్నారు. అందుకే వాళ్ళ కడుపులో మంట, మన మీద అక్కసు, మన మీద ద్వేషం, అసూయ వెళ్ళగక్కుతున్నారు. పార్లమెంటులో కుమ్ముకై కాంగ్రెస్ ను దెబ్బతీయాలని బీజేపీని 8 సీట్లు గెలిపించారు. ఇవాళ మళ్ళీ అదే కుతంత్రాలతో బీఆర్ఎస్ బీజేపీని గెలిపించడానికి సీకటి ఒప్పందం చేస్తున్నారు. నేను అడుగుతున్న మిత్రులారా, ప్రభుత్వం ఉన్న ఈ రోజు ఢిల్లీకి పోయేదే లేదు, ఢిల్లీలో నిధులు అడిగేదే లేదు అన్నారు. బాగానే ఉంది. నిన్న మన కేటీఆర్ హరీష్
వరుసగా ఢిల్లీ పోతురు, రాష్ట్రానికి నిధులు ఇవ్వమంటారు. ప్రభుత్వం మనలుంటే ప్రభుత్వానికి తెలవకుండా దేనికి నిధులు అడుగుతున్నారు. వీళ్ళు పోయి చీకట్ల కాలు పట్టుకొని బతుకుతానేమో కాగితాలకి ఫోటోలు దిగుతున్నారు. ఎందుకంటే ఈ సంగతి బయటపడితే ఈ గూడుపుటాన్ని తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ వీళ్ళు ఈ విధంగా కుట్రలు చేస్తూ ఇవాళ పట్టభద్రులు చదువుకున్న వాళ్ళకి ఇది. మరి రైతుల గురించి నేను అడగదలుచుకున్నాను. 2014లో ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి నేనే కడతాను. లాస్ట్ మొత్తం అప్పుల కుప్పై తడిసి మోపడై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2018లో మళ్ళీ అదే మాట మాట్లాడి, కానీ 2023 వరకు ఆయన చెల్లించింది 11,000 అయితే 11,000 కోట్లు అయితే 8,500 కోట్లు మిత్తికే పోయినాయి. అస్సలు కట్టింది 3,500 కోట్లు. కానీ ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం 25,50,000 రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్న పార్టీ ప్రభుత్వం మారింది. ఇవాళ నేను అడుగుతున్న ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగాన్ని 25,50,000 రైతాంగ కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ నేను చేస్తే మీరు గుండెల మీద చేయి పెట్టుకుని ఆలోచన చేసి రుణమాఫీ జరిగిన వాళ్ళు నాకు చేయండి. ఒకవేళ మీకు రుణమాఫీ జరగకపోతే మీరు చంద్రశేఖరరావు మాటలు నమ్మండి, వినండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికలు అడ్డం పెట్టుకొని రైతు బంధుని ఎప్పుడు కేసీఆర్ పారిపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి నుంచి మార్చి లోపల రైతు బంధు ఆయన పారిపోయి వదిలేస్తే 7,625 కోట్లు ప్రభుత్వం వచ్చిన ఎంబడే రైతు బంధు పథకం పైసలు మీ ఖాతాలో వేయలేదా? మీ ఖాతాలో వేసింది నిజమైతే ఓటు నా ఖాతాలో వేయండి, నేను వేసింది అబద్ధం అయితే మీ ఓటు ఎవరి ఖాతాలో అయినా వేసుకోండి అని చెప్పి నా రైతులు నేను అడుగుతున్నాను. మిత్రులారా, తీసుకపోతే తాళి పేరు మీద, తౌడు పేరు మీద, తాళి పేరు మీద, తడి పేరు మీద తుర్తి 10 కిలోలు తీసే మన ప్రభుత్వం వచ్చినాక 1 కిలో అయినా తీసుకున్నా మీరు ఆలోచన. ఆనాడు తడి ఉందనో తాళుందనో క్వింటాలకు 10 కిలోలు కొట్టి టీఆర్ఎస్ నాయకులు పంచుకొని 10 కిలోలు అంటే దాదాపుగా 200 ప్రతి సంవత్సరం 1 కోటి క్వింటాల పైన కొంటే 8,000 కోట్ల రూపాయలు లెక్క కట్టుంది. ఈ లెక్కన రైతు మందులు ఇచ్చిన దానికంటే తాళు మీద కొట్టేసింది అంతకంటే ఎక్కువ. అది వాళ్ళ చరిత్ర. ఇవాళ ఒక్క రైతు దగ్గర నన్ను తుట్టి తీసినామా మేము? ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కళ్ళాల్లోనే కుప్పల కాంచ పంటలు కొని 3 రోజుల్లోనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు మీ రైతుల ఖాతాలో వేసిన మాట నిజం కాదా? ఇవాళ రైతులు నేను అడుగుతున్నా, మీ పంటకు గిట్టుబాటు ధరనే కాదు, మీ పంటకు బోనస్ ఇచ్చిన నాకు ఓటేస్తారా, లేకపోతే ఒరేసుకుంటే ఉరేసుకోమని మాటలు విని మీరు ఎవరికైనా ఓటేస్తారా? ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నా రైతాంగ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 10 మందులు పందరేస్తే కుక్కతో తగిలి కూలిపోయిందంటే ఎక్కడికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ఖర్చు లేదు, కూలు లేదు. 3 ఏళ్ళ ఈ విచిత్రం ఎప్పుడైనా ఇన్నారా, చూసిందా అని నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన మిత్రులను. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం పాపం చేస్తామని కాంగ్రెస్ ఓడగొట్టమంటున్నాడు? 10 ఏళ్ళు చేసిన దుర్మార్గాలు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చేసిన నిర్లక్ష్యం ఇవాళ మమ్మల్ని 10 ఏళ్లలోనే ఏం చేయలేదని ఎట్లంటారని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సమాజాన్ని 200 యూనిట్లు పేదల ఇంటికి 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామా లేదా? రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామా లేదా? 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ మీకు ఇస్తున్నామా లేదా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది మేము కాదా? 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది కాదా అని నేను ఈ మిత్రులను అడుగుతున్నాను. ఇదే కాదు మిత్రులారా, 55,163 ఉద్యోగాలను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మొదటి సంవత్సరంలోనే ఈ దేశంలో ఏ రాష్ట్రం చెయ్యలేదు. నేను సవాలు విసురుతున్నా, ఏ రాష్ట్రంలో నేను ఈ ఉద్యోగాలు ఇస్తే మా నరేంద్ర రెడ్డి ఓట్లే అడగమని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. వీళ్ళు ఏ రకంగా ఉండే సందేతో సడే మీలాక సంజయ్ బయలుదేరాడు. మిత్రుడు ఎందుకు పక్కనే అనుకుంటా, మా పొన్నం మీరు ఒకసారి మంత్రి చేస్తే తెలంగాణ తెచ్చింది.
2009లో పొన్నమును మీరు ఒక్కసారి మంత్రి చేస్తే మా ప్రభుత్వానికి మా నాయకత్వానికి కూడా మా 4 కోట్ల ప్రజల కోరికలు ఇది తెలంగాణ ఇచ్చి తీరవచ్చిందని పార్లమెంటుని స్తంభింపజేసి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తీసుకొచ్చి దాంట్లో ముందు బాగానే నిలబడ్డారు. మరి సంజయ్ 2 సార్లు ఎంపీ అయింది, ఇప్పుడు కేంద్ర మంత్రి అయింది. సిల్లి గవర్నర్ తెచ్చిందా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా, ఏం తెచ్చినామని అడుగుతున్నా. ఉత్త చేతులతో చేతులు ఊపుకుంటూ వచ్చి మాట్లాడు తప్ప ఏం తెచ్చినావు సంజయ్ గారు? హైదరాబాద్ మెట్రో తెచ్చినవా? మూసీ నదికి నీళ్లు తెచ్చినవా? నిధులు తెచ్చినవా? లేకపోతే సమ్మక్క సాగర్లకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా? లేకపోతే నిధులు తీసుకొచ్చినవా? ఏమి తీసుకొచ్చినావు సంజయ్ గారు అని నేను అడుగుతున్నాను. ఏం లేదు కానీ 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చి 8 అసెంబ్లీలు ఇస్తే మా నరేంద్ర మోడీ పెద్ద బీసీ, నేను చిన్న బీసీని అంటాడు. ఓకే, అవేమి చేయలే. పోనీ బీసీల లెక్కలని వేయించినారా? పెద్ద బీసీ చిన్న బీసీ కలిసి 100 ఏళ్ళు 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు బీసీ కులగణన జరిగితే 2025 వరకు దాదాపు 100 సంవత్సరాల బలహీన వర్గాల లెక్కలు తేల్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు లేరు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని సాహసం చేసి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.33% బీసీల లెక్కలు ఉన్నదని నేను చెప్తే ఇవాళ బండి సంజయ్ గారు నన్ను ఓడగొట్టమంటారు. ఎందుకు ఓడగొట్టాలనే? ఈ దేశంలో ఎప్పుడు జరిగిన బీసీల లెక్కలు తెచ్చినందుకు ఓడగొట్టాలనా? బీసీ లెక్కలు ఎందుకు తెచ్చిన? నేను నా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు, లెక్క తేల్చాల్సిందే అన్నాడు. ఆయన మాట విని నేను, మా మిత్రుడు పట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు పక్కగా లెక్క తెచ్చి బీసీలు 56.33% ఉందని మేము సవాలు విసిరినాం నరేంద్ర మోడీకి. ఇప్పుడు జనగణన నువ్వు చేస్తా అంటున్నావు కదా, జనగణనలో కులగణన చెయ్యి, నా లెక్క తప్పని తేల్చు. మేమందరం ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. లేని లెక్కలు, కాకి లెక్కలు చూపించి చంద్రశేఖరరావు చెప్పిన లెక్కలను నమ్మి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇవి వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దంటున్నా అంటే వాళ్ళ పెద్ద బీసీ మోడీ ఈ కుల లెక్కలు వద్దంటున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వద్దంటు. మా నాయకుడు రాహుల్ గాంధీ లెక్కలు చేయమన్నాడు కాబట్టి నేను, మా మహేష్ గౌడ్ లెక్కలు చేసి గింతే తేడా. ఇవాళ ఎస్సీల లెక్క వేయించినాం, బీసీల లెక్క వేయించినాం, ఓసీల లెక్క వేయించినాం, ఎస్టీల లెక్క వేయించినాం, మైనారిటీల లెక్క వేయించినాం. ఇక మైనారిటీల కాడిపోతాం. బండి సంజయ్ అంటాడు మైనారిటీ తీసుకపోతే తాళి పేరు మీద, తౌడు పేరు మీద, తాళి పేరు మీద, కడి పేరు మీద తుర్తి 10 కిలోలు తీసే మన ప్రభుత్వం వచ్చినాక 1 కిలో అయినా తీసుకున్నా మీరు ఆలోచించే. ఆనాడు తడి ఉందనో తాళు ఉందనో క్వింటాలకు 10 కిలోలు కొట్టి టీఆర్ఎస్ నాయకులు పంచుకొని 10 కిలోలు అంటే దాదాపుగా 200 ప్రతి సంవత్సరం 1 కోటి క్వింటాల పైన కొంటే 8,000 కోట్ల రూపాయలు లెక్క కట్టు. ఈ లెక్కన రైతు మందులు ఇచ్చిన దానికంటే తాళు మీద కొట్టేసింది అంతకంటే ఎక్కువ. అది వాళ్ళ చరిత్ర. ఇవాళ ఒక్క రైతు దగ్గర నన్ను తుట్టి తీసినామా మేము? ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కళ్ళాల్లోనే కుప్పల కాంచ పంటలు కొని 3 రోజుల్లోనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు మీ రైతుల ఖాతాలో చేసిన మాట నిజం కాదా? ఇవాళ రైతులు నేను అడుగుతున్నా, మీ పంటకు గిట్టుబాటు ధరనే కాదు, మీ పంటకు బోనస్ ఇచ్చిన నాకు ఓటేస్తారా, లేకపోతే ఒరేసుకుంటే ఉరేసుకోమని మాటలు విని మీరు ఎవరికైనా ఓటేస్తారా? ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నా రైతాంగ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 10 మందులు పందరేస్తే కుక్కతో తగిలి కూలిపోయిందంటే ఎక్కడికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ఖర్చు లేదు, కూలు లేదు. 3 ఏళ్ళ ఈ విచిత్రం ఎప్పుడైనా విన్నారా, చూసిందా అని నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన మిత్రులను. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం పాపం చేసినామని కాంగ్రెస్ ఓడగొట్టమంటూ? 10 ఏళ్ళు చేసిన దుర్మార్గాలు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చేసిన నిర్లక్ష్యం ఇవాళ మమ్మల్ని 10 ఏళ్లలోనే ఏం చేయలేదు అని ఎట్లా అంటారని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సమాజాన్ని
200 యూనిట్లు పేదల ఇంటికి 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామా లేదా? రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామా లేదా? 10 లక్షల రూపాయల రాజు ఆలోచించి మీకు ఇస్తున్నామా లేదా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది మేము కాదా? 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది కాదా అని నేను మిత్రులను అడుగుతున్నాను. ఇదే కాదు మిత్రులారా, 55,163 ఉద్యోగాలను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మొదటి సంవత్సరంలోనే ఈ దేశంలో ఏ రాష్ట్రం చెయ్యలేదు. నేను సవాలు విసురుతున్నా, ఏ రాష్ట్రంలోనైనా ఈ ఉద్యోగాలు ఇస్తే మా నరేంద్ర రెడ్డికి నేను ఓట్లే అడగమని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. వీళ్ళు ఏ రకంగా ఉండే సందేహంతో సంజయ్ బయలుదేరాడు. మిత్రుడు ఇల్లుకి పక్కనే అనుకుంటా. మా పొన్నమ్మను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే తెలంగాణ తెచ్చింది. 2009లో పొన్నమ్మను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే మా ప్రభుత్వానికి, మా నాయకత్వానికి కూడా మా 4 కోట్ల ప్రజల కోరిక ఇది తెలంగాణ ఇచ్చి తీరవచ్చిందని పార్లమెంటుని స్తంభింపజేసి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ముందు బాగానే నిలబడ్డారు. మరి సంజయ్ 2 సార్లు ఎంపీ అయింది, ఇప్పుడు కేంద్ర మంత్రి అయింది. సిల్లి గవర్నర్ తెచ్చిందా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినామని అడుగుతున్నా. ఉత్త చేతులతో చేతులు ఊపుకుంటూ వచ్చి మాట్లాడు తప్ప ఏం తెచ్చినావు సంజయ్ గారు? హైదరాబాద్ మెట్రో తెచ్చినవా? మూసీ నదికి నీళ్లు తెచ్చినవా? నిధులు తెచ్చినవా? లేకపోతే సమ్మక్క సాగరకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా? లేకపోతే నిధులు తీసుకొచ్చినవా? ఏమి తీసుకొచ్చినావు సంజయ్ గారు అని నేను అడుగుతున్నా. ఏమి లేదు కానీ 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చి 8 అసెంబ్లీలు ఇస్తే మా నరేంద్ర మోడీ పెద్ద బీసీ, నేను చిన్న బీసీ అంటాడు. ఓకే, అవేది పోనీ బీసీల లెక్కలని వేయించినారా? పెద్ద బీసీ చిన్న బీసీ కలిసి 100 ఏళ్ళు 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు బీసీ కులగణన జరిగితే 2025 వరకు దాదాపు 100 సంవత్సరాలలో బలహీన వర్గాల లెక్కలు తేల్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు లేరు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే, మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని సాహసం చేసి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.33% బీసీల లెక్కలు ఉన్నదని నేను చెప్తే ఇవాళ బండి సంజయ్ గారు నన్ను ఓడగొట్టమంటారు. ఎందుకు ఓడగొట్టాలనే? ఈ దేశంలో ఎప్పుడు జరిగిన బీసీల లెక్కలు తెచ్చినందుకు ఓడగొట్టాలనా? బీసీ లెక్కలు ఎందుకు తెచ్చిన? నేను నా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు లెక్క తేల్చాల్సిందే అన్నాడు. ఆయన మాట విని నేను, మా మిత్రుడు పట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు పక్కగా లెక్క తెచ్చి బీసీలు 56.33% ఉందని మేము సవాలు విసిరినాం నరేంద్ర మోడీకి. ఇప్పుడు జనగణన నువ్వు చేస్తా అంటున్నావు కదా, జనగణనలో కులగణన చెయ్యి, నా లెక్క తప్పని తేల్చు. మేమందరం ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. లేని లెక్కలు, కాకి లెక్కలు చూపించి చంద్రశేఖరరావు చెప్పిన లెక్కలను నమ్మి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇవి వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దు అంటున్నాడు అంటే వాళ్ళ పెద్ద బీసీ మోడీ ఈ కుల లెక్కలు వద్దంటున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వద్దంటు. మా నాయకుడు రాహుల్ గాంధీ లెక్కలు చేయమన్నాడు కాబట్టి నేను, మా మహేష్ గౌడ్ లెక్కలు చేసి గింతే తేడా. ఇవాళ ఎస్సీలో లెక్క వేయించినాం, బీసీలో లెక్క వేయించినాం, ఓసీలో లెక్క వేయించినాం, ఎస్టీలో లెక్క వేయించినాం, మైనారిటీల లెక్క వేయించినాం. ఇక మైనారిటీల కాడిపోతాం. బండి సంజయ్ అంటాడు ఒప్పుకోమని. మిత్రులు బండి సంజయ్ నేను ఒక విజ్ఞప్తి చేయవచ్చు. ఆయన కేంద్ర మంత్రి. ఒకవేళ ఆనాటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ గాను లేకపోతే ఉత్త పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడితే అవగాహన ఉందో లేదో పర్వాలేదు, మిత్రుడికి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తామని. ఇవాళ కేంద్ర మంత్రులకు ఐఏఎస్ అధికారులను ఇస్తారు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మీద మాకు అవగాహన ఉండకపోవచ్చు. మా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్లను సివిల్ సర్వీస్ సర్వెంట్లను మాకు ఇస్తారు. మాకు అవగాహన కల్పించడానికి, మాకు ఫైల్స్ రాసి పెట్టడానికి. బండి సంజయ్ గారికి నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నీ సెక్రటేరియట్ ఆఫీసర్లను అందరిని అడుగు, బీసీలలో ముస్లింలను మేం చేసినమా లేకపోతే 1979లో మండల్ కమిషన్ బీసీలలో ముస్లింలను చేసిందా లేదా? నేను సవాల్ విసురుతున్నా. గూగుల్లో కానీ, నూరు భాష కానీ, లేకపోతే
తుర్క మంగళ గాని తుర్క సాగర్ గాని ఇట్లా 29 ముస్లిం కులాల మండల కమిషన్ బీసీల 1979లోనే చేర్చిందా లేదా మీ అధికారులను అడుగు సంజయ్ గారు. అజ్ఞానంతో మాట్లాడుకుంటూ కేంద్ర మంత్రి ఒక మిత్రుడుగా నేను సూచన చేస్తున్న ఒక సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, నేను సవాల్ విసుకున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ గారికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఈ 4 రాష్ట్రాలు మీవే. గుజరాత్ రాష్ట్రం మోడీ గారు 25 నుంచి ఏతనే ఉన్నాడు. అదే గుజరాత్ లో 29 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్ ఈ రోజు అనుభవిస్తున్నాయి. ఈ రోజు గుజరాత్ లో 39 ముస్లిం ఉప కులాలు బీసీ రిజర్వేషన్ ఈ రోజు అనుభవిస్తున్నాయా లేదా? మీ మహారాష్ట్ర మీ ప్రభుత్వం రాష్ట్రంలో 26 ముస్లిం ఉప కులాలు ఈ రోజు బీసీ రిజర్వేషన్ అనుభవిస్తున్నాయా లేదా? మధ్యప్రదేశ్, బీహార్ ఏ రాష్ట్రమైన పోదాం మిత్రమా. మీ ప్రభుత్వాలలో మీరు ఏలుతున్న రాజ్యాలలో ఈ రోజు ముస్లింలు ఎంబీసీలుగా బీసీ రిజర్వేషన్ అనుభవిస్తుంటే నరేంద్ర మోడీ గారు 2022-23 ఎన్నికల సందర్భంగా 70 ముస్లిం బీసీ నేను చేర్చినా నేను ప్రచారం చేసుకోలేదని మీ పెద్ద బీసీ మోడీ గారే స్వయంగా చెప్పినారు. నీకు కావాలంటే ఆ ఇంటర్వ్యూ నేను పంపిస్తాను మిత్రమా. మా మీద రోజు మమ్మల్ని తప్పు పట్టి మొత్తం బీసీలకే ద్రోహం చేయాలనుకుంటున్నావా? ఇవాళ ఈ లెక్క ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి చట్టబద్ధత కల్పించి రాబోయే స్థానిక సంస్థలే కాదు ఉద్యోగం, ఉపాధి, విద్యలో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచాలి, 50% పరిమితిని రద్దు చేయాలని మేము అడుగుతుంటే అది ఇవ్వడం ఇష్టం లేదు బీజేపీ. ఏ ఒకరు అంటే ముక్కొకరు అని ఎక్కడికి అన్నాడు. చదువుకోకముందేమో కాకరకాయ అన్నాడంట, చదువుకున్నాక సంజయ్ అంటాడు కీకరకాయ అన్నాడు. ఈ తెలివితేటలు వద్దు కిషన్ రెడ్డి గారు. ఈ సాగు తెలివితేటలు ఎక్కువ కాలం పనికిరావు కిషన్ రెడ్డి గారు. ఇది ఏ ప్రయోజనం ఉండదు. రేపు అన్ని లెక్కలు తెగిస్తా, పాలన నీళ్ళు అసెంబ్లీలో మొత్తం చదివి వినిపిస్తా రా మాట్లాడదాం కిషన్ రెడ్డి గారు. ఇవాళ ఒక్కగానే ప్రజల్ని రెచ్చగొట్టి మతం ముసుగులో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయత్నం పొందాలని ప్రతిసారి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ సమాజం ఎదిలో గుడిలో కాదు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి. నేను ఇవాళ చెబుతున్న విషయాలన్నీ నిజమైతే చదువుకున్న పట్టభద్రులను విజ్ఞప్తి చేస్తున్నా. ముస్లిం మైనారిటీ సోదరుల నుంచి హిందూ ముస్లిం అందరినీ ఆలోచన చేయండి. భారత రాజ్యాంగం అందరికీ ఒకే రకమైన హక్కు ఇచ్చింది. నువ్వు క్రిస్టియన్ వా, నువ్వు ముస్లిం వా, నువ్వు హిందూ వా, నువ్వు జైనా, నువ్వు సిక్ కాదు. వెనుకబడిన వాళ్ళే వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ఇవ్వాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రక్షణ కల్పించిండు. మండల్ కమిషన్ అదే రికమెండ్ చేసింది. మండల్ కమిషన్ రికమెండేషన్ మీద 52% బీసీలో లెక్క వేసి 27% రిజర్వేషన్ ఇవ్వమన్నారు. సుప్రీం కోర్టు అపోహం చేసింది. 27% బీసీ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి అంటే ఈ దేశంలో మండల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ సుప్రీం కోర్టు అపోహం చేసింది. అందులో ముస్లిం బీసీలు కూడా రిజర్వేషన్లు ఈ రోజు ఇచ్చింది. ఇది నేను చేయలే. నేనేం చేసినా నేను ఎవ్వరికి రిజర్వేషన్ చేయలే. ఎవరి రిజర్వేషన్ పెంచలేదు, తగ్గించలేదు. నేను లెక్కలు తెచ్చిన బీసీలలో ఉన్న ఏ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న బి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న సి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఉన్న డి గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తెచ్చి తెలంగాణ సమాజానికి చూపించిన 100 ఏళ్ల నుంచి మా బలైన వర్గాల సోదరులు అడుగుతున్నందుకు నేను ఆ లెక్క తెచ్చిన. ఇంకొక లెక్క కూడా చెప్తా మీకు అందరికీ అర్థం కానీ. బండి సంజయ్ అధ్యక్షుడు, ఆయన సీట్ ఎవరు గుంజుకున్నారే? కిషన్ రెడ్డి గుంజుకోలే. ఓ బీసీ అధ్యక్ష పదవి కిషన్ రెడ్డి గుంజుకున్నాడా? ఇవాళ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో వెళ్ళిపోయాడు. ఎవరి సీటే? బండారు దత్తాత్రేయ. ఆయన బీసీ కాదా? ఆ బీసీ సీటు ఆ బీసీ కేంద్ర మంత్రి గుంజుకున్న కిషన్ రెడ్డి కాదా? ఒక బీసీ అధ్యక్షుడు ఓర్వలేక బండి సంజయ్ దింపి కిషన్ రెడ్డి ఎక్కాడు. ఒక బీసీ బండారు దత్తాత్రేయ ఎంపీగా కేంద్ర మంత్రి ఉంటే ఆ బీసీని దించి కిషన్ రెడ్డి కుడిసెక్కాడు. కానీ మీ సోదరుడు రేవంత్ బీసీ అధ్యక్షుడు ఉంటే దిగి ఎవరికి ఇచ్చిండే? మహేష్ గౌడ్కి ఇచ్చింది. నేను బీసీల పక్షపాతాన్ని అడుగుతున్నా.
నా గురించి నా తర్వాత ఒక బలైన వర్గాలకు మహేష్ గౌడ్ మిత్రుడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కూడా అధ్యక్షుడు చేసినాం. క్రమశిక్షణ కలిగిన బండి సంజయ్, బండారు దత్తాత్రేయులు ఇద్దరిని మండలి కలిపి గంగలు రోజు కిషన్ రెడ్డి గారు 2 కుర్చీలు కూర్చున్నాడు. కిషన్ రెడ్డి కూడా బీసీల గురించి మాట్లాడతాడు. ఇది ఆయనకు రేవంత్ రెడ్డి కూడా తేడా. ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ బలైన వర్గాలకు న్యాయం చేయాలనుకుంటున్నాడు. వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు బీసీలకు అన్యాయం చేయాలనుకుంటున్నారు. కాబట్టి కింద ఈ వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తుంది. ఆమె దూరం పోయి మా సోదరుడు కృష్ణమార్గం మొదలుపెట్టిన ఉద్యమం జాతీయ స్థాయిని ఆకర్షించింది. నరేంద్ర మోడీ కృష్ణమార్గం కౌగిలించుకోవడం ముందు పెట్టుకున్నాడు, కానీ వర్గీకరణ మాత్రం చేయలేదు. నరేంద్ర మోడీ విశాఖలో కృష్ణమార్గం తగ్గిపోయిందని పార్లమెంటులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మార్గ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టలే, నరేంద్ర మోడీ చట్టం చేయలే. కానీ మీరేమంటున్నా సుప్రీంకోర్టు ఇచ్చిన గంటలోనే అసెంబ్లీలో మాట ఇచ్చి సంవత్సరం తిరిగే లోపల మార్గ ఉపకులాల వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించి నా మార్గ దళిత సోదరులను ఈ రోజు ఆదుకునే ప్రయత్నం చేసి దానికి చట్ట రూపం కల్పించిన ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని చేసిన ఈ బీసీ వర్గీకరణ కానీ లేకపోతే మార్గ వర్గీకరణ కానీ మేమిద్దరం మీకున్నా మా నాయకుడు ఏం కోరుకుంటుండో మేము పనిచేసాం. మరి నేను ఇవాళ అడుగుతున్నా మా బలైన వర్గాలను, మా దళిత సోదరులను, ఒకరికి 100 సంవత్సరాల పోరాటం, ఇంకొకరికి 30 సంవత్సరాల ఆరాటం. మీ ఆకాంక్షని మొదటి సంవత్సరంలోనే తీర్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అండగా నిలబడతారా? 12 కేసీఆర్ 12 నరేంద్ర మోడీ మీకు దూరం చేసా వాళ్ళకి అండగా నిలబడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మిత్రులారా. ఇవాళ ఈ శాసన మండలి ఓడిపోతే ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏం లేదు. ఎమ్మెల్యేల లెక్క కాదు, ఎమ్మెల్యేల లెక్క మీద ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏదో రకంగా దెబ్బతీయాలి, బలహీనం చేయాలి, ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోయాలి, ఈ ప్రభుత్వానికి మరక అంటించాలి. శాసన మండలి ఎన్నికల్లో నరేంద్ర ఓడిస్తే ఈ ప్రభుత్వం మీద బురద వచ్చినట్టు అవుతుందని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలు చీకట్ల కౌగిలించుకొని ఈ రోజు కలిసికట్టుగా ఫెడరల్ బంధంతో మన మీద దాడి చేస్తున్నారు. మిత్రులారా, చిన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏముందిలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే ఓట్లేదని మీరు అనుకుంటే రేపు ఈ ఓటుని ఏ విధంగా చూపిస్తారంటే ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ఎమ్మెల్సీ ఓడిపోయాడు, బీసీ కులగణన చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు, 55,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు, టీచర్లను బదిలీ చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు, మొదటి తారీఖు నాడు మీ జీవిత పత్రాలు ఇచ్చినందుకు మీరు ఎమ్మెల్సీ ఓడిపోయిందని అంటే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయిందంటే ఇది ప్రజలకు నష్టమా కాదా? మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను మిత్రులను నేను అడుగుతున్నాను. ప్రచారం చేస్తూ మన ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు ఎందుకు అనుమతి చేస్తలేవు, ఎందుకు నిధులు చేస్తలేవు, ఇది నీ కుట్ర, నువ్వు విషం చెబుతలేవా హైదరాబాద్ నగరం మీద అని నేను అడుగుతున్న కిషన్ రెడ్డి. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ పూర్తిగా రింగ్ రోడ్ అంటేనే రౌండ్ ఉంటే రింగ్ అవుతుంది, సగం ఉంటే కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీని నడిచాడితే ఇస్తా అంటే మా ఎన్నికల్లో మోడీ దగ్గర అడ్డమడి నువ్వు రీజనల్ రింగ్ రోడ్ ఇస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆపమని మోడీ కలిసి కుట్ర చేసి ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడు నువ్వు రాధా కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు 5 కంపెనీలు భారత కంపెనీలు తెచ్చినందుకే కదా ప్రపంచంలో పోయింది నగరంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ వస్తే ప్రపంచంతో పోటీ పడే విధంగా న్యూయార్క్, టోక్యో ఇట్లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మన నగరాన్ని అభివృద్ధి చేయాలని నేను చెప్తుంటే నువ్వు శకునిలా తయారయ్యి రీజనల్ రింగ్ రోడ్ని అడ్డుకుంటున్నావు నువ్వు కాదా కిషన్ రెడ్డి? ఇది నీకు మంచిదా అని నేను అడుగుతున్నా. ఏం నేర్చులో నువ్వు మీ నరేంద్ర మోడీ నిరుద్యోగం మాటించు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, 12 ఏళ్ళ 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణకు 24 కోట్లు వస్తే 1 కోటి ఉద్యోగాలను వస్తుంది. ఏమి ఇచ్చినా నరేంద్ర మోడీ ఉద్యోగాలు? ఏమన్నా ఇచ్చినా? ఎవరికైనా నరేంద్ర మోడీ ఉన్న ఉద్యోగం ఇచ్చినా? కానీ 2 ఇచ్చాడు. ఎవరికా? కిషన్ రెడ్డికి, బండి సంజయ్.
ఇంకా వీళ్ళిద్దరికి ఇస్తే అయిపోయింది, తెలంగాణ నిరుద్యోగ సమస్య తీరిపోయినట్టేనా? నరేంద్ర మోడీ 2 ఉద్యోగాలు ఇస్తే నేను 55,163 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రభుత్వం నాది మాది. నాకు నీకు పోలికేది బండి సంజయ్ కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. మీకు ఓట్లకి అర్హత ఎక్కడి హక్కెక్కడని నేను అడుగుతున్నా. 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఇస్తే సిల్లి గవర్నర్లు తెచ్చినవా? ఆయన అంటూ లక్షల కోట్లు ఇచ్చినామని. లక్షల కోట్లు నేను లెక్క చెప్పదలుచుకున్నాను బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి. ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, సిజిఎస్టీ అనుకోండి, పన్నుల రూపంలో కేంద్రానికి మనం 1 రూపాయి చెల్లిస్తే కేంద్రం తిరిగి 42 పైసలు మనకి ఇస్తుంది. అదే బీహార్ 1 రూపాయి చెల్లిస్తే 7 రూపాయల 6 పైసలు బీహార్కి ఇస్తుంది. ఉత్తరప్రదేశ్ 1 రూపాయి చెల్లిస్తే 3.5 రూపాయలు ఉత్తరప్రదేశ్కి ఇస్తారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా 1 రూపాయి బీహార్ చెల్లిస్తే 7 రూపాయలు ఇస్తున్నావు, 1 రూపాయి ఉత్తరప్రదేశ్ ఇస్తే 3.5 రూపాయలు ఇస్తున్నావు, 1 రూపాయి మేము పన్ను చెల్లిస్తే 42 పైసలే మా తెలంగాణకి ఎందుకు వస్తున్నాయి? మా సొమ్ము మీరు దొంగిలించిందా, మీ సొమ్ము మాకిచ్చిందా? లెక్కలు తెలుసుకున్న మన కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? బీహార్ ఉత్తరప్రదేశ్కి అన్ని నిధులు ఎందుకు? నా 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అన్యాయం ఎందుకని నేను కిషన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే చదువుకున్న విఘ్నులైన పట్టభద్రులు ఇవన్నీ ఆలోచన చెయ్యండి. లేకపోతే వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తే అబద్ధాల ప్రేరణలో మీరు నిర్ణయాలు తీసుకోకండి. మీరు విఘ్నులు, మీరు చదువుకున్నారు, మీరు డాక్టర్లు, మీరు లాయర్లు, మీరు ఇంజనీర్లు, మీరు పట్టభద్రులు. మీ ఓటుకి ఎంతో విలువ ఉంది, మీ ఆలోచనకి ఎంతో పదవి ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని చేసిన మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మీరు, మీ ఓటు ఎవరికి వేయాలో విచక్షణతో వేయండి. ఈ రోజు ఆలోచించే మీ సమస్యలను పరిష్కరించడానికి జీవన్ రెడ్డి గారికి ఓటేస్తే మీకోసం జీవితాన్ని ఇచ్చాడు. ఇవాళ నరేంద్రకు ఓటు వేయండి, అండగా నిలబడి మీ పనులు పరిష్కరించే బాధ్యత నాది. ఇవాళ పొన్నం ప్రభాకర్ మీరు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మిత్రులారా, ఇవాళ అందుకే మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఈ ఒక ఎమ్మెల్సీలోని ఈ ప్రభుత్వానికి వచ్చిన కష్టం లేదు, నష్టం లేదు. ఒకవేళ బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యేది లేదు. బీజేపీని బండలు వేసి కొడితే మనకు మెట్రో రైలు వస్తుంది, మూసీ నదికి నిధులు వస్తాయి, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, సమ్మక్క సాగమకు నీళ్ల మంజూరు వస్తుంది, సీతారామకు నీళ్ల మంజూరు వస్తుంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న జాతీయ ప్రాజెక్ట్ అవుతుంది. బీజేపీని పొందబెట్టుండ్రి, తెలంగాణకు నిధులు సాధించుండ్రి, మిగతా సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది అని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గెలిపించాలి. పట్టభద్రుల ఓటర్లో ఉన్న ఓటర్ జిల్లాలోనే ఉన్నాయి. మీరు మీ బిడ్డను ఆశీర్వదించండి, మీ బిడ్డను గెలిపించండి, మీ సమస్యలను పరిష్కరించిన బాధ్యత నేను తీసుకుంటా. మీ సోదరుడు కానీ మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గెలిపించండి, మీ సమస్యలను పరిష్కరించుకోండి. మీ ఓటే మీ ఆయుధం. మీ ఓటు అనే ఆయుధంతో బీజేపీ బీఆర్ఎస్ కుట్రల్ని ఛేదించాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. పట్టభద్రుల సంకల్ప సభ విజయవంతమైందని చెప్పి మీరు అనుకుంటున్నారు సార్? పూర్తిగా విజయవంతమైంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా పట్టభద్రులే వచ్చారు. ఇంతకుముందు జనాలు 40 జనాలు వరకు వచ్చారు, కానీ ఈరోజు 99% పట్టభద్రులు వచ్చారు. ఈ సభ విజయవంతమైంది. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధానాన్ని ప్రజల లోపలికి మీరు ఎలా తీసుకెళ్తారు?
సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు తను చేసిన అభివృద్ధి పనులు పూసగుచ్చినట్లు వివరించారు. అలాగే ప్రతిపక్షాల గురించి కూడా వాళ్ళు చేసిన పనులేంటి, వాళ్ళ మైనస్ ఏంది క్లియర్గా పట్టభద్రులకు అర్థమయ్యే విధంలో చెప్పారని నేను అనుకుంటున్నాను. ఈ సంకల్ప సభకు తరలి వచ్చిన జనాన్ని గురించి మీ అభిప్రాయం ఏంటిది? స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న సంకల్పంతో అత్యధికంగా సభకు తరలి వచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఈ సభ విషయంలో మీ అభిప్రాయం మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా? కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులంతా ముక్కుమడిగా రేపు సైలెంట్ ఓటుగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పేరు చెప్పండి, హోదా చెప్పండి సార్. గడ్డం విలాస్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్, కరీంనగర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.